స్త్రీలకు ఈ 4 అలవాట్లు ఉండకూడదు. పేదరికం తీసుకువస్తాయి. మా వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. స్త్రీలకు ఈ అలవాట్లు ఉండకూడదు. ఈ అలవాట్లు పేదరికంని తీసుకువస్తాయని మన శాస్త్రాలలో ఉంది. మన ఇళ్లలోని ఆడవాళ్లు ఏ పనులు చేయడం వల్ల ఇంట్లో ఉన్నది అనేది జరుగుతుంది. ఇల్లు ధనవంతులలో ఒక కుటుంబం అవుతుంది. స్త్రీలు ఎటువంటి పనులు చేయడం వల్ల భర్త తొందరగా కోటీశ్వరుడు అవుతాడు, ఎటువంటి పనులు చేస్తే ఇంట్లో నుండి దేవిదేవతలు కోపంతో వెళ్ళిపోతారు అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఇంటి యొక్క సుఖం, శాంతి, వృద్ధి అనేది ఇంటి యొక్క స్త్రీ మీద ఆధారపడి ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రాచీన కాలం నుండి కూడా ఇంటికి కోడల్ని లక్ష్మీ స్వరూపంగానే భావిస్తారు. పెద్దలు స్త్రీ ఇంటిని కావాలంటే స్వర్గంగా మార్చగలరు, లేదంటే అదే స్త్రీ ఆ ఇంటిని నరకంగా కూడా మార్చగలదు. ఏ స్త్రీ అయితే ఇంట్లో పనులన్నీ కూడా, అలాగే ఇంట్లో వాళ్ల అందరినీ కూడా బాధ్యతాయుతంగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుందని మన పురాణాలలో చెప్పబడింది. కానీ కొన్ని పనులు మాత్రం స్త్రీలు అసలు చేయకూడదు. స్త్రీలు ఈ పనులు చేయడం వల్ల ఇల్లు నరకంగా మారుతుంది. ఇది మేము చెబుతున్న విషయానికి కాదు, మన శాస్త్రాలలో పురాణాలలో చెప్పబడిన విషయమే. ఇంటి కూతురు అలాగే కోడలు గురించి కొన్ని విషయాలు మన శాస్త్రాలలో చెప్పబడ్డాయి. అసలు స్త్రీలు చేసే తప్పులు ఏమిటి, అలాగే వేటి కారణంగా కోటీశ్వరులు కూడా పేదవారుగా అవుతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. స్త్రీల జుట్టు పొడవుగా ఉండడం అనేది చాలా మంచి విషయానికి. కానీ స్త్రీల జుట్టును ఎప్పుడూ కూడా నడుము కన్నా కింది భాగం వరకు అలా వదిలి వేయకూడదు. అంటే విరబూసుకోకూడదు. మీకు జుట్టు పొడవుగా ఉన్నప్పటికీ కూడా జుట్టును మడతపెట్టి నడుము పైభాగం వరకే ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టును ఎప్పుడూ కూడా నడుము కన్నా పైభాగం వరకే ఉంచుకోండి. కాదని జుట్టును విరబోసుకుంటే ఆ ఇంట్లో దౌర్భాగ్యాన్ని అనుభవించవలసిన పరిస్థితులు వస్తాయి. శాస్త్రాలలో పురాణాలలో కూడా ఇదంతా ఆ శుభంగానే చెప్పబడింది. స్త్రీలు ఎప్పుడూ కూడా తమ జుట్టును విరబోసుకొని ఉండకూడదు. ఎప్పుడు కూడా జడను అల్లి ఉంచుకోవాలి. అలాగే ఏ ఇంట్లో అయితే చీపురు తన్నుతూ ఉంటారో, చీపురును దాటుతూ ఉంటారో, చీపురుతో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారు, అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నిలబడదు. అటువంటి ఇంట్లో ఎప్పుడూ కూడా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే లక్ష్మీదేవికి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉందని మనందరికీ తెలుసు. అందువల్లనే చీపురు విషయంలో చాలా జాగ్రత్తగా వహించాలి. ఏ ఇంట్లో అయితే స్త్రీలు భోజనం చేసేటప్పుడు కాళ్లను ఊపుతూ ఉంటారో ఆ ఇల్లు ఎప్పుడో ఒకప్పుడు అగాధంలోకి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇంట్లో గొడవలు వస్తాయి. ఇంట్లో పెద్ద ఎవరైతే ఉన్నారో వారు చేసే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలు వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రను అలాగే వదిలివేసి వంట చేయకూడదు. చాలామంది ఆహారం లేనప్పటికీ కూడా ఖాళీ పాత్రలను అలాగే గ్యాస్ స్టవ్ మీద వదిలేస్తూ ఉంటారు. రాత్రి సమయంలో కూడా ఖాళీ అయిపోయిన ఆహార పాత్రలను గ్యాస్ స్టవ్ మీద లేదంటే వంటగదిలోనే అలానే వదిలేస్తూ ఉంటారు. అలాంటి తప్పును ఆడవారు ఎప్పటికీ కూడా చేయకండి. రాత్రి సమయంలో ఎంగిలి పాత్రలను గ్యాస్ స్టవ్ మీద గాని, సింక్లో గాని, వంటగదిలో కాని అలానే వదిలేయకండి. ఆ పాత్రలలో తిన్న తర్వాత వెంటనే శుభ్రం చేసుకోవడం చాలా చాలా మంచిది. స్త్రీలు శబ్దాలు వచ్చే విధంగా తలుపులను ఎవరైతే తెరుస్తారో, లేదంటే తలుపులను మూస్తారో ఆ ఇంట్లో నుండి ధనానికి దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది. ఆడవాళ్లకు ఈ అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. ఎందుకంటే అది చాలా చెడ్డ అలవాటు. మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది. అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు. ఒకవేళ ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నప్పటికీ కూడా వెంటనే ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఏ ఇంట్లో అయితే స్త్రీలు సాయంత్రం సమయంలో అంటే సూర్యాస్తమయం 6 తర్వాత
ఇంటిని ఊడ్చడం చేస్తూ ఉంటారు. అలాంటి వారి ఇంట్లోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది. ధన ధాన్యాలు కరువుతాయి. కాబట్టి ఇంటిని సాయంత్రం 5 గంటలకల్లా ఊడ్చడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఏ ఇంట్లో అయితే స్త్రీలు అర్ధరాత్రి వరకు నిద్రించరో వారి కుటుంబంలో అందరికీ అశుభాలే జరుగుతాయి. నిద్రలేమి వారికి అసహనానికి కారణం అవుతుంది. ఏ స్త్రీ అయితే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పుడు కూడా అడుగుపెట్టదు. ఇంట్లో మహిళలు ఉదయం లేవగానే ముందు గుమ్మాన్ని శుభ్రం చేసి తర్వాత నీటిని చల్లి ముగ్గు వేయాలి. దాని తర్వాత స్నానం చేసి ఇంట్లో దీపాన్ని వెలిగించాలి. అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా స్థిరనివాసం ఉంటుంది. స్త్రీలు అపశకునంగా మాట్లాడటం గాని చేసినట్లయితే అది కుటుంబానికి శాపంలాగా మారుతుంది. అటువంటి స్త్రీలు ఎక్కడ ఉన్నా సరే లక్ష్మీదేవి వారి ఇంటి నుండి చాలా దూరంగా ఉంటుంది. వివాహం జరిగిన తర్వాత స్త్రీలు మంగళ సూత్రాలను, గాజులు, చెవి కమ్ములు, మెట్టెలు, పట్టీలు ఎప్పుడు కూడా తీయకూడదు. అలా చేయడం వలన భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి. లక్ష్మీదేవికి కూడా కోపం వస్తుంది. అటువంటి ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. స్త్రీలు భోజనాన్ని వండేటప్పుడు ఉప్పు చూడడం కోసం వండిన వంటలను రుచి చూస్తూ ఉంటారు. కాని అలా ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే భోజనంలో కొంత భాగం భగవంతుడికి నైవేద్యంగా పెట్టాలి. ఎంగిలి భోజనాన్ని ఎప్పుడూ కూడా భగవంతుడికి నైవేద్యంగా పెట్టకూడదు. మహిళలు తొందరగా నిద్రపోవాలి. ఉదయాన్నే తొందరగా నిద్ర లేవాలి. ఎవరైతే స్త్రీలు నిద్రపోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు, ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు, అక్కడ రాహువు, కేతు ఇంకా శని గ్రహాలు యొక్క దృష్టి పడుతుంది. ఎవరైతే స్త్రీలు ఎప్పుడూ నిద్రపోతూ ఉంటారో వారిపైన దేవీదేవతలు కూడా కోపాన్ని చూపిస్తూ ఉంటారు. అందువలన ఒక నియమానుసారంగా మాత్రమే నిద్రించాలి. ఎక్కువగా నిద్రపోవడం అనేది ధనహాని అని ఇంకా అనారోగ్య సమస్యలను గురిచేస్తుంది. అలాగే ఆడవారు రాత్రి నిద్రపోవడానికి మంచం మీదకు వెళ్ళిన తర్వాత నకారాత్మకమైన విషయాలు అసలు మాట్లాడకూడదు. మీరు చెడ్డ మాటలను మాట్లాడుకోవడం వలన ఆ నకారాత్మక శక్తులు అనేవి ఆకర్షింపబడతాయి. అవే మీ కలలోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా మనసులో మంచి ఆలోచనలతో నిద్రపోవాలి. దానివలన మనము అనుకున్న పనులు పూర్తయి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో ఎంత తొందరగా కుదిరితే ఎంత తొందరగా నిద్రలేచే ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే ఆ రోజుల్లో ఆలస్యంగా నిద్రలేచే వారిపై సమస్త దోషాలు ప్రభావితం చూపిస్తాయి. అందువలన ఆ రోజుల్లో ఆడవారు చాలా తొందరగా నిద్ర లేవాలి. ఎవరైతే స్త్రీలు దక్షిణం లేదా తూర్పు వైపునకు తల ఉంచి నిద్రపోతారో అలాంటి వారి కుటుంబం అంతా కూడా ధన ధాన్యాలతో అలాగే ఇంట్లోకి అష్టైశ్వర్యాలు మరియు సుఖసంతోషాలు సమృద్ధిగా వస్తాయి. స్త్రీలు భర్త బయటకు వెళ్లగానే తలుపులు వేయడం, ఇల్లు తుడవడం వంటి పనులు అసలు చేయకూడదు. భర్త పని మీద బయటకు వెళ్తున్నప్పుడు భార్య కోపం తెచ్చుకోవడం లేదంటే వాదించడం వంటి పనులు కూడా చేయకూడదు. ఇంట్లోని వారి మీద చీటికిమాటికి అరవడం, కోపగించుకోవడం, కన్నీరు పెట్టుకోవడం వంటివి ఆడవారు అస్సలు చేయకూడదు. భర్త బయటికి వెళ్లగానే గుమ్మం, వాకిలి శుభ్రం చేయకూడదు. అలాగే భర్త బయటికి వెళ్తున్నప్పుడు చేతులకు గాజులు, నుదుటిన బొట్టు లేకుండా భర్తను సాగనంపడం అసలు చేయకూడదు. భర్త బయటకు వెళ్లగానే బియ్యం, ఉప్పు, చింతపండు, పసుపు మరియు పంచదార ఇలాంటివి అప్పు ఇవ్వడం లేదంటే అప్పు తీసుకోవడం అడగడం అస్సలు చేయకూడదు. ఋతుస్రావంలో ఉన్న స్త్రీలు దేవత మూర్తులను, పవిత్రమైన స్థానాలను కానీ తాకకూడదు. ఈ సమయంలో స్త్రీలు పూజ గదిలోకి అసలు వెళ్లకూడదు. దూర ప్రయాణాలు చేయడం కూడా అంత మంచిది కాదు. ఏ స్త్రీ అయితే భర్తను కాదని పరాయి మగవాడితో సంబంధం పెట్టుకుంటుందో అలాంటి వారి ఇంటిలో దేవి దేవతలు ఉండరు. తద్వారా మనశాంతి కరువై ఆ ఇంట్లో లక్ష్మీ దూరం అవుతుంది. ఇలాంటి అలవాట్లు ఉండే స్త్రీ, ఇలాంటి స్త్రీ ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదు. దరిద్ర దేవత ఉంటుంది. పేదరికం తాండవిస్తుంది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.